ఏళ్లు గడిచిపోయాయి, తరాలు మారిపోయాయి. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఎలా వచ్చారో తెలీదు. కానీ అందర్నీ కలిపే బంధం ఒకటి మాత్రం ఆ ఊరిలో ఉంది. నాటి నుంచి నేటి వరకు పూజలందుకుంటున్న ఆ అరుదైన అపురూపమైన విగ్రహం ఏంటి? మనకు తెలియని మన చరిత్ర అన్వేషణలో ఓ కొత్త కోణం వెలుగు చూసింది. ஏனிய வேலை விட சரஸ்வதி நான் மண்ணெத்து பிடி மண் எத்து போய் ஆடோண்டி எத்து வச்சு మా ఊర్లో మా తాత తొలువు అనకు ఆడ పెట్టి మాటు తొలువు పెట్టి సామి మొక్కునే ఉన్నాయి. అదే మా కులదైవం, మా అమ్మతోడ కులదైవంగా మంచి. ఇప్పుడు కూడా మట్టిని కొలుస్తున్నారా? ఇప్పుడు ఉంటాయి. వరహనూరులో ఉంటాయి. వరహనూరులో ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి 32 కిలోమీటర్లు ఉంటుంది. సాత్తూర్ మహిళా కళాశాలలో ఏనుగు సరస్వతి ఇచ్చిన సమాచారంతో తిరునెల్వేలి జిల్లా వరగనూర్ గ్రామానికి చేరింది TV9 బృందం. శివకాశీకి సమీపంలో ఉంది ఈ గ్రామం. దక్షిణాదిన తెలుగువారున్న అనేక గ్రామాల్లో వరగనూర్ ఒకటి. తల్లి భాషను తమ వారిని మరువం అంటారీ గ్రామస్తులు. ఇది వచ్చి తాయి భాష, తల్లి భాష. మా ఇంటి ఆయన పేరు, నా పేరు సరస్వతి శ్రీనివాసగన్. మేము ఇక్కడే ఉంటున్నాము. పూర్వీగా మా తెలుగు వాళ్ళండి. ఆయన పూర్వీగా తాత వాళ్ళతో అంత ముంచి ఎప్పుడో వచ్చారు. 600 సంవత్సరాల నుంచి వచ్చాము. మేము ఇక్కడే ఉంటున్నాము. చదువు అంతా ఇక్కడే చదువుతున్నాము. దాదాపు 600 ఏళ్ల క్రితం తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగు నేల నుంచి వలస వస్తూ అక్కడి మట్టిని తమతో పాటు తీసుకొచ్చారు. అతను 600 సంవత్సరాల ముందుకి ఆంధ్ర నుంచి మట్టి తీసుకొస్తున్నారు. ఆ మట్టిని గుడలు కట్టి పూజించి ఇంకా బట్టలు పెట్టి అన్నీ చేసి పూజిస్తాం. ఇప్పుడు నుంచి అదే నడుస్తుంది. వరుస ఏటికి 3 వడ్లు 4 వడ్లు అన్నీ చేస్తాము. మా ఇంటి పేరు బాచినాడు రంగనాథన్ పేరు. ఏం చదివారు? +2 చేయండి అన్న. 12 వ్యవసాయం చేస్తూ ఉంటాను. ఏం పంటలు పెడతారు? పత్తి, ఉద్దులు, పెసులు, మక్కాచోళం, కంబులు వేసినాము. వర్షాలు అట్టా వస్తూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. అందరూ వ్యవసాయంతో రత కూలి పని వ్యవసాయంతో పోవాలి. ఏనుగు వంశం వారు తమ పూర్వీకులు గ్రామం నుంచి తీసుకొచ్చిన మట్టిని కుండల్లో ఉంచి శ్రద్ధగా పూజిస్తున్నారు. లింగమ్మాళ్ళగా కొలుచుకునే అగ్నీశ్వరి సన్నిధి ఇదే. ఆంధ్రా నుంచి మట్టి తీసుకొచ్చారండి పెద్దవాళ్ళు. తీసుకొచ్చి ఆడ పచ్చి కుండలు పెట్టి దేవుడిలాగా పూజిస్తున్నామండి. పూజిస్తే సంవత్సరానికి ఓసారి ఆ పూజ చేస్తామండి. ఇక్కడ అన్ని గుళ్ళు ఉన్నాయి, అన్ని దేవుళ్ళ ఉన్నాను పూజిస్తాను. ఈ సంవత్సరానికి ఓసారి మన దేవుడిని మేము పూజిస్తామండి తెలుగు వాళ్ళను. 6వ సంవత్సరం నుండి మా ఆంధ్ర నుండి మట్టి తీసుకొచ్చి ఈడ పెట్టి మా దేవుడిగా దాన్ని మొక్కాము. మా అందరూ దాని వర్షానికి 1 సంవత్సరం దాన్ని మా అందరూ చేరి మాకు పూజ చేసాము. శతాబ్దాల కిందటి చరిత్రని మన కళ్ల ముందుంచింది ఈ మట్టి. తెలుగు నేల మట్టి వాసనను దక్షిణాదిలో పరిమళింపజేస్తోంది వరగనూర్.